హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 25. ఇక స్టోరీలోకి వెళ్తాయి. ప్రణవికి బ్రీతింగ్ రావడం లేదని సిస్టర్ కంగారుగా వచ్చి చెప్పడంతో బ్లడ్ కోసం కాల్స్లో బిజీగా ఉన్న డాక్టర్తో పాటు అందరికీ గుండెల్లో దడ మొదలవుతుంది. డాక్టర్తో పాటు ఐసీయూ వైపు అందరూ వెళ్ళినా సిస్టర్ డోర్ క్లోజ్ చేయడంతో గ్లాస్ డోర్ నుండి ప్రణవిని చూస్తూ ఉండిపోయారు. బ్రీతింగ్ అందక క్షణక్షణానికి ప్రణవి పర్ల్స్ రేట్ పడిపోవడంతో అక్కడున్న డాక్టర్స్ అందరికీ నుదిటిన చెమట పడుతుంది. ఇక్కడున్న డాక్టర్స్ అందరూ హైదరాబాద్లోని టాప్ మోస్ట్ డాక్టర్స్ అండ్ టాప్ మోస్ట్ హాస్పిటల్ నుండి ప్రణవి కోసం ఈ హాస్పిటల్కి ఆయుష్ వాళ్ళని పంపించుంటాడు. ప్రణవికి ఏమీ కాకూడదు అని ఆయుష్ వార్నింగ్ టోన్లో చెప్పడం గుర్తు చేసుకుంటూ ప్రణవికి ఏమైనా జరిగితే తామెవరు ప్రాణాలతో మిగలరు అని ఒకరినొకరు చూసుకొని ప్రణవికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ప్రణవి గుండెల మీద ఎలక్ట్రిక్ మిషన్ మిడిల్ జెల్ రాస్తూ ప్రణవికి బ్రీతింగ్ అందడానికి ఆఖరి ఛాన్స్ అదే అనిపించడంతో ట్రై చేస్తూ ఉంటారు. ప్రణవి ఆ పవర్కి ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోయినా తన బాడీ మాత్రం ఆ షాక్కి బెడ్ మీద నుండి బౌన్స్ అవుతూ ఉంటుంది. అది చూసిన విక్రమ్ ప్రణవిను అలా చూడలేక వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ తనకేమీ అవ్వకూడదని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. డాక్టర్స్ అలా చేస్తూ ఉండగా ప్రణవి ఆఖరి క్షణంలో గట్టిగా బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ అన్కాన్షియస్ అవ్వడంతో ప్రస్తుతానికి ప్రమాదం లేదని డాక్టర్స్ అందరిలో పెద్ద రిలీఫ్ కనిపిస్తుంది. కమాన్ డాక్టర్స్, మనకి పెద్దగా సమయం లేదు, ఇంకో 10 నిమిషాలు ఎలా అయినా మనం ఆ బ్లడ్ని సంపాదించాలి అని అందరిలో ఉన్న చీఫ్ డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా సరే అంటూ ఆపిన ప్రయత్నాలు మళ్ళీ మొదలు పెడుతూ బయటికి నడుస్తారు. డాక్టర్స్ అందరితో పాటు ఆఖరిగా బయటకు వచ్చిన చీఫ్ డాక్టర్ వైపు చూస్తూ ప్రణవి కండిషన్ గురించి అడుగుతూ ఉన్న కృష్ణదేవ్ వైపు చూస్తూ, మీకు ఆల్రెడీ చెప్పాను 1 అవర్లో బ్లడ్ ఎక్కించకపోతే హోప్స్ వదిలేయాలి అని. సో ఇప్పటి నుంచి మనం క్షణాలు లెక్క పెట్టుకోవడమే. మేము కూడా పేషెంట్ని బ్రతికించాలి అని 99% ట్రై చేస్తున్నాం సార్. బట్ కొన్ని మన చేతుల్లో ఉండవు కదా, ఎందుకంటే మేము కూడా మనుషులమే సార్, దేవుళ్ళమేం కాదు కదా. 10 నిమిషాలు తన బ్లడ్ గ్రూప్ దొరకకపోతే ప్రణవీను నేను సేవ్ చేయలేను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. నో డాక్టర్, అలా అనకండి, మీరు హైదరాబాద్లోనే నెంబర్ 1 డాక్టర్, మీరే అలా అంటే ఎలా? నాకున్న ఒకే ఒక్క బంధం నా కూతురు మాత్రమే, తనకేమైనా జరిగితే నేను భరించలేను, ప్లీజ్ సేవ్ హర్ అంటూ కన్నీళ్లతో చెప్తున్న కృష్ణదేవ్ని చూసి, సార్ ప్లీజ్ కంట్రోల్, నా చేతుల్లో ఏమీ లేదు, ఇప్పుడు మనకు కావాల్సింది బ్లడ్, సో టైం వేస్ట్ కాకుండా బ్లడ్ గ్రూప్ కోసం ట్రై చేయండి. కృష్ణదేవ్ డాక్టర్ వైపు చూస్తూ అప్పుడే తనకి ఈ విషయం గుర్తు రావడంతో, సార్ తను నా కూతురు, నా బ్లడ్ గ్రూప్ తన బ్లడ్ గ్రూప్ ఒకటే అవ్వచ్చు, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఈ ఆలోచన డాక్టర్కి రాకపోవడంతో, హో షట్, అవును కదా, మ్యాచ్ అవడానికి ఛాన్స్ ఉంది అంటూ వెంటనే సిస్టర్ను పిలిచి వెంటనే ఆయన బ్లడ్ గ్రూప్ ఏంటో చెక్ చేయండి అని చెప్తూ ఉన్న డాక్టర్ వైపు చూస్తూ, డాక్టర్ నాది కూడా చూడండి అని విక్రమ్ ఆశీలతో పాటు నిషాన్ అండ్ విక్రమ్ కోసం మోహిత్ అండ్ మోహిత్ కోసం జోషి కూడా ముందుకొస్తారు. అందరినీ సిస్టర్ ల్యాబ్కి తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని చెక్ చేస్తుంది. కానీ అక్కడున్న ఏ ఒక్కరి బ్లడ్ ప్రణవి బ్లడ్తో మ్యాచ్ అవ్వదు, ఒక్క ఆశీది తప్ప. తనది యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అవ్వడంతో ప్రణవి బ్లడ్కి మ్యాచ్ అవుతుంది. అది తెలిసిన అందరూ ఆశీ వైపు చూస్తారు. ఆశీ విక్రమ్ చేతిని ప్రెస్ చేసి, డాక్టర్ నేను బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని ముందుకు వెళ్ళడంతో, హో గాడ్, ఫైనల్లీ ఇక్కడే బ్లడ్ పెట్టుకొని టైం వేస్ట్ చేశాను, మేడం ప్లీజ్ కమ్, టైం లేదు అంటూ ఆశను రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతారు. మా అమ్మ వెళ్ళొద్దు, నాకు భయం వేస్తుంది, నీకు అబ్బు అవుతుంది అంటూ తన కాళ్ళను చుట్టేసి భయంతో ఏడుస్తూ ఉన్న దియాని ఎత్తుకుని, నాకేం కాదు క్యూటీ, పిన్నీను మనం సేవ్ చేయాలి కదా, అందుకే బ్లడ్ ఇస్తున్నాను, నాకేమీ కాదు, నువ్వు భయపడకు అంటూ అప్పుడే కాలేజ్ నుండి పరుగున వస్తున్న అభిని చూసి దియాను తనకిస్తూ జాగ్రత్త అభి అంటూ తన రూమ్ వైపు వెళ్ళిపోతుంది. మా అమ్మ డోంట్ గో అంటూ అభి చేతుల్లో నుండి కిందకి జారి రూమ్లోకి పరిగెడుతూ వస్తున్న దియాని కంట్రోల్ చేయడం అక్కడున్న ఎవ్వరి వల్ల కావడం లేదు. ఎంతమంది చెప్తున్నా అటు ఇటు ఎత్తుకొని తిప్పుతున్న దియా ఎవరి మాట వినకుండా ఏడుస్తూ ఎక్కిలు పెట్టడంతో దియా హెల్త్ ఎక్కడ పాడవుతుందో అని, దియా ప్లీజ్ బంగారం ఏడవ్వకు, అమ్మకి ఏమీ కాదు, జస్ట్ కొంచెం బ్లడ్ ఇచ్చి వచ్చేస్తుంది అని మోహిత్ నిషాన్ చెప్తున్నా దియా వినిపించుకోక గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే హాస్పిటల్లోకి ఎంటర్ అయిన ఆయుష్ ప్రణవీను ఎక్కడ అడ్మిట్ చేశారు రిసెప్షన్లో తెలుసుకొని అక్కడికి వచ్చిన ఆయుష్కి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉన్న దియాని చూసి ఫాస్ట్గా నిషాన్ చేతుల్లో నుండి దియాని ఎత్తుకుంటూ తన గుండెలకి హక్ చేసుకుని వెన్ను నిమురుతూ, దియా ఏమైందిరా, ఎందుకలా ఏడుస్తున్నావు? ఆయుష్ని చూసిన దియా, డాడ్ అంటూ ఆయుష్ మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుని, డాడ్, మమ్మ నాకు కావాలి, మా అమ్మకి అబ్బు అవుతుంది, ఇంజెక్షన్ వేశారు అని ఏడుస్తూ ఉన్న దియాని చూసి, ఆశీకి ఏమైందిరా అంటూ, నీష్ ఆశీ ఎక్కడా,
తను బానే ఉంది కదా అని టెన్షన్గా అడుగుతున్న ఆయుష్ని చూసి మోహిత్ జరిగింది మొత్తం చెప్తాడు. మరోసారి ఆశి వ్యక్తిత్వానికి, తన హెల్పింగ్ నేచర్కి ఆయుష్ ఆశితో ప్రేమలో పడతాడు. డోంట్ వర్రీ బంగారం, మా అమ్మకి ఏమీ కాదు, ఏడవ్వాకు, నేను నిన్ను మా అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తాను అంటూ దియా ఏడు పాపించి సిస్టర్ డోర్ ఓపెన్ చేసే వరకు వెయిట్ చేసి, సిస్టర్ డోర్ ఓపెన్ చేయగానే దియాను తీసుకుని బుల్లెట్ లాగా దూసుకుని లోపలికి వెళ్తాడు. మేడం బ్లడ్ ఇచ్చాక బాగా వీక్ అయ్యారు సార్, అందుకే సెలైన్ పెట్టాను, కాసేపు మేడంని డిస్టర్బ్ చేయకండి అంటూ కళ్ళు మూసుకొని నీరసంగా పడుకోనున్న ఆశీ వైపు చూసి సిస్టర్ చెప్పి వెళ్ళిపోవడంతో దియాను డిస్టర్బ్ చేయకని చెప్పి దియాను వడిలో కూర్చోబెట్టుకుని ఆశీ పక్కనే చైర్లో కూర్చుంటాడు ఆయుష్. దియా, మమ్మ వీక్గా ఉందంట, సో మాట్లాడకుండా సైలెంట్గా కూర్చో, మమ్మను చూసావు కదా అని ఏడ్చి ఎర్రగా మారిన దియా బుగ్గలు నిమురుతూ మెల్లగా చెప్తాడు. డాడ్, మా అమ్మ ఎందుకు కళ్ళు తెరవడం లేదు, మా అమ్మను లేవమని చెప్పు, మా అమ్మకి అబ్బాయింది చూడు అంటూ ఆశి సెలైన్ పెట్టిన వైపు చూపిస్తూ పాపం మా అమ్మకి నొప్పిగా ఉంటుంది అంటూ ఆశి చేతిని పట్టుకుని మెల్లగా తన బుజ్జి పెదాలతో బుజ్జు బుజ్జు ముద్దులు పెడుతూ ఉంటుంది. ఆశీను అలా చూసి దియాకి ఎంత ఆపుకుందాం అనుకున్న కన్నీళ్లు బుగ్గల మీదకి జారి అవి కాస్త ఆశి చేతి మీద పడ్డంతో ఆ కన్నీటి చుక్కల స్పర్శకి ఆశి నీరసంగానే కళ్ళు తెరిచి చూడడంతో తన ఎదురుగా ఏడుస్తూ ఉన్న దియా అండ్ తనని ఎత్తుకొనున్న ఆయుష్ కనిపించడంతో దియా అంటూ పైకి లేవబోతూ ఉన్న ఆశీను ఆపి తన బెడ్ను అడ్జస్ట్ చేసి సెలైన్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చేయి పట్టుకొని దియాను బెడ్ మీద కూర్చోబెట్టి ఆశీ వైపు చూస్తూ నుదుటిన ముద్దు పెడతాడు. ఆయుష్ స్పర్శ తన వెనుక్కి తాకగానే ఆశి ఏడుస్తూ ఆయుష్ కాలర్ పట్టుకొని తన మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ ఆయుష్ గారు అంటూ తన ఆయుష్ని ఎంత మిస్ అయిందో చెప్తూ ఉంటే ఆయుష్ కూడా ఆశి టచ్ను ఈ ఫ్యూ డేస్లో చాలానే మిస్ అయ్యాడు. అందుకే ఆశీను రిస్ట్రిక్ట్ చేయకుండా అలాగే ఉండిపోయాడు. ఆశీ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నుదిటిన మరోసారి ముద్దు పెడతాడు. ఐ మిస్ యూ టూ అంటూ దియా వైపు చూపిస్తూ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్, దియా లేనప్పుడు ఎంతసేపు అయినా కిస్ చెయ్యి, నో ప్రాబ్లం అని చిన్నగా నవ్వి దియాని ఎత్తుకుని ఆశీ వైపు చూపిస్తాడు. ఎర్రగా ఉన్న దియా కళ్ళ వైపు చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావు దియా, నేను బాగానే ఉన్నాను కదా, నువ్వు బ్యాడ్ గర్ల్ లాగా ఇలా ఏడవ్వాకు అంటూ దియాను ఒక చేత్తో గుండెలకి హత్తుకుంటుంది. బాగా వీక్గా ఉన్నావు, రెస్ట్ తీసుకో ఆశి, నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను అని దియాని ఎత్తుకొని పైకి లేచిన ఆయుష్ చేయి పట్టుకొని తన వైపు కన్నీళ్లతో చూస్తూ మళ్ళీ మాట్లాడడం మానేయ్యారు కదా అని బేలగా చూస్తూ అడుగుతున్న ఆశి తలని మిరి లేదు, నువ్వు అలాంటి పిచ్చి పని మరోసారి చెయ్యను అని ప్రామిస్ చేస్తే అప్పుడు మాట్లాడతాను. ఆశి వెంటనే ఆయుష్ చేయి పట్టుకొని ప్రామిస్ చేస్తూ ఆయుష్ గారు, ఇంకోసారి మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, మీరు మాత్రం ఇంకోసారి ఇలా నాతో మాట్లాడకుండా ఉండకండి, నాకు ప్రాణం పోతుంది, మీతో మాట్లాడిన ఒక్కో క్షణం నాకు యుగంలా ఉంటుంది. నాకు అలాగే ఉంది ఆశి, కానీ తప్పక ఉన్నాను అంటూ ఆశి వైపు చూస్తూ సరే నువ్వు కాసేపు పడుకో అంటూ దియాను ఎత్తుకుని బయటకు వస్తూ ఉండగా ప్రణవి రూమ్ నుండి డాక్టర్ బయటికి రావడం చూసి ఆయుష్ దియా మోహిత్కి ఇస్తూ డాక్టర్ వైపు అడుగులు వేస్తాడు. డాక్టర్ ఆయుష్ని చూసి హలో సార్ అంటూ వినయంగా విష్ చేసి ఆయుష్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. హౌ ఈస్ ప్రణవి? షీఈ్ ఓకే సార్, ఇన్ టైంలో మీ మిస్సెస్ బ్లడ్ ఇవ్వడంతో తన ప్రాణాలకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎప్పుడే బ్లడ్ కూడా ఎక్కించాము, తన ట్రీట్మెంట్కి కూడా రెస్పాండ్ అవుతుంది అండ్ అంతేకాదు ఇంకో అరగంటలో స్పృహలోకి కూడా వస్తుంది. కాకపోతే తను 24 hours వరకు మెలకువలోనే ఉండాలి. తను కాన్షియస్లోకి వచ్చాక ఆ కండిషన్ చూసి రూమ్కి షిఫ్ట్ చేస్తాము. తన దగ్గర ఎవరైనా ఒకరు ఉంటే తనను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే తను కంప్లీట్గా సేవ్ అవుతుంది. డాక్టర్ చెప్పింది విని అందరూ రిలీఫ్గా ఫీల్ అవుతూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్తారు. రూమ్కి షిఫ్ట్ చేశాక మీరు చూడొచ్చు అని చెప్పి డాక్టర్ అక్కడ నుండి మరో పేషెంట్ని చూడడానికి వెళ్తే వెనకే మిగిలిన డాక్టర్స్ కూడా వెళ్తారు. ప్రణవి రూమ్లో 2 జూనియర్ డాక్టర్స్తో పాటు ఒక సిస్టర్ కూడా ఉంది. ప్రణవిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఆయుష్ మోహిత్ వైపు చూస్తూ మోహిత్, మామ్ వాళ్ళు ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇంకా 45 minutes ఉంది, సో నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి తీసుకుని రా అంటూ మోహిత్ను అక్కడ నుండి పంపించేస్తాడు. నీష్, అత్తయ్య మామయ్య రావడానికి ఇంకా 4 hours పడుతుంది, సో నువ్వు అప్పటి వరకు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. అలాగే ఆశి కోసం డ్రైవర్ జ్యూస్ తీసుకుని వస్తాడు, అది దగ్గరుండి తనకి ఫీడ్ చేయని అభికి చెప్పి అండ్ నీష్ కేర్ఫుల్ అని చెప్పగానే ఓకే అన్నయ్య అంటూ రాముడి మాట వినే లక్ష్మణిలాగా బుద్ధిగా తలూపుతాడు. గ్లాస్ డోర్ నుండి ప్రణవిని చూస్తూ ఉన్న విక్రమ్ కృష్ణదేవులకు ఏమీ అవ్వదని ధైర్యం చెప్పి మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు.
నిషాన్ దగ్గరున్న దియా మెల్లగా కిందకి జారి ఆషి రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి కళ్ళు మూసుకుని పడుకోనున్న ఆషి వైపు చూస్తూ అభిని కూడా లోపలికి తీసుకుని వెళ్ళి మా అమ్మకి ఉక్క పోస్తుంది మా, ఏసీ ఆన్ చెయ్యి అని ఆర్డర్ వేసి చైర్ వేసుకుని మరి ఓపెన్లో ఉన్న డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఆషి పక్కనే కూర్చుంటుంది. ఆషి దియాల బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఏసీ ఆన్ చేసి దియా పక్కనే కూర్చున్న తనకి ఆలోచనలు వేగంగా కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ వైపు మల్లుతాయి. కారులో కూర్చొనున్న ఆయుష్ డ్రైవర్తో మహల్కి వెళ్ళమని చెప్పి కాల్లో బిజీ అవుతాడు. కార్ పార్టికోలో ఆగగానే ప్రణవిని పాము ఎక్కడ కాటవేసిందో అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ మొత్తం పరిశీలించిన ఆయుష్ మున్నాను ఏం జరిగిందో అడిగి తెలుసుకుని మహల్ బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడున్న సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు. నిషాన్ దరిద్రం ఏంటంటే తానున్న టెన్షన్లో బ్యాక్ సైడ్ కూడా కెమెరాస్ ఉన్నాయని మర్చిపోయాడు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది రనీష్, ఎందుకంటే నాకెందుకో నీ బీస్ట్ అన్నయ్య చేతిలో నీకు బాగా మూడిందనిపిస్తుంది. మోహిత్ జోషిని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఫ్లైట్ ల్యాండ్ అయినట్టు అనౌన్స్మెంట్ వినిపించడంతో అత్తయ్య వాళ్ళు వచ్చేసుంటారు, కమ్ జోషి అంటూ జోషిని తీసుకుని లోపలికి నడుస్తాడు మోహిత్. కాసేపటికి సూర్యదేవ్ రాగిని మాట్లాడుకుంటూ రావడం చూసి మోహిత్ అదిగో పెద్దమ్మ వాళ్ళు అంటూ జోషి వాళ్ళ వైపు చూపించడంతో మోహిత్ జోషితో వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళ వెనక మ్యారేజ్ కోసం ఆషి, అభి, ప్రణవి అండ్ జోషిల కోసం స్పెషల్గా మదురై నుంచి సారీస్ తీసుకుని వస్తున్న రాగిని పర్సనల్ అసిస్టెంట్ వైపు చూస్తూ అవి తీసుకుని మహల్కి వెళ్ళమని చెప్పి అత్తయ్య మావయ్య మనం మరో కారులో వెళ్దామంటూ డ్రైవర్తో అసిస్టెంట్ను పంపించి వీళ్ళని తీసుకుని పార్కింగ్ లాట్ వైపు వెళ్తాడు. మోహిత్ మనం కూడా మహల్కే కదా వెళ్తున్నాం, అందులో చాలా ఎక్స్పెన్సివ్ సారీస్ ఉన్నాయి, మన కారులోని తీసుకుని వెళ్దాం కదా అంటూ అన్లాక్ చేస్తూ ఉన్న కారులో కూర్చుంటూ అడుగుతుంది రాగిని. లేదత్తయ్య మనం మహల్కి వెళ్ళడం లేదు, హాస్పిటల్కి వెళ్తున్నాం అంటూ డ్రైవర్ సీట్లో కూర్చుంటున్న మోహిత్ రాగినికి ఆన్సర్ ఇచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. హాస్పిటల్ అంటూ బ్యాక్ సీట్లో కూర్చొనున్న సూర్యదేవ్ రాగిని ఒకరినొకరు చూసుకొని హాస్పిటల్కి ఎందుకు, ఏమైంది, అందరూ బాగానే ఉన్నారా అంటూ కంగారుగా అడుగుతున్న ఇద్దరిని ఉద్దేశించి ప్రణవికి జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పి ప్రజెంట్ ప్రమాదం ఏమీ లేదు అని చెప్పి హాస్పిటల్ ముందు 15 నిమిషాలు కారు ఆపుతాడు. సూర్యదేవ్ రాగినీలను తీసుకుని ప్రణవిను స్పెషల్గా ఉంచిన ఫ్లోర్లోకి తీసుకుని వెళ్ళేసరికి విక్రమ్ ఇంకా గ్లాస్ డోర్ దగ్గర నిల్చుకుని ఉంటే చైర్లో కూర్చొనున్న కృష్ణదేవ్ సూర్యదేవుని చూసి బావా అంటూ పైకి లేచి హక్ చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ప్రణవికేం కాదు బావా, ధైర్యంగా ఉండు అంటూ కృష్ణదేవ్ వెన్నుని ముర్తుతనం చైర్లో కూర్చోబెట్టి అసలేం జరిగింది బావా అంటూ ప్రణవి గురించి తెలుసుకుంటూ ఉంటాడు. రాగిని విక్రమ్ భుజం మీద చేయి వేసి ఎలా జరిగింది విక్రమ్ అంటూ విక్రమ్ని పక్కన కూర్చోపెట్టుకొని మెల్లగా అడుగుతూ ఉంటుంది. విక్రమ్ తనకి నిషాన్ చెప్పింది చెప్పి ఆషి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయి ఉంటే ప్రణవి మనకు నిజంగా దక్కేది కాదా అంటే నిజంగా ఆషి మీ ఇంటికి మాత్రమే కాదు మా ఇంటికి కూడా దేవతే అంటూ హ్యాపీ టీయర్స్తో చెప్తున్న విక్రమ్ని చూసి ప్రణవికి ఇంతలా ప్రేమించే వ్యక్తి తన లైఫ్లోకి రావడం నిజంగా తన అదృష్టం అని రాగిని విక్రమ్ వైపు టీయర్స్తో చూస్తూ ఉంటుంది. మేము తనకి మ్యాచ్ తీసుకుని వచ్చిన నీ అంత మంచి మనిషిని తీసుకుని వచ్చిండే వాళ్ళం కాదు. ఆయుష్ నీ సెలెక్షన్ ఎప్పుడు తప్పు కాదని మరోసారి ప్రూవ్ చేసావు అని మనసులో అనుకుంటూ విక్కీ ప్రణవికి ఏమీ కాదు, బీ బ్రేవ్ అంటూ జోషి తీసుకుని వచ్చిన టెట్రా ప్యాకెట్ను తీసుకుని ప్లీజ్ హ్యావిక్ చాలా వీక్గా ఉన్నావు, నువ్వు హెల్తీగా ఉంటేనే ప్రణవిని కేర్ చేయగలవు అంటూ విక్రమ్తో తాగించి అలాగే కృష్ణదేవ్తో కూడా తాగించాక తన కోడల్ని చూడడానికి ఆషి ఉన్న రూమ్లోకి వెళ్తుంది. అభి జ్యూస్ తాగించాక ఒంట్లోకి శక్తి రావడంతో దియాతో మెల్లగా మాట్లాడుతూ అభితో ప్రణవి కండిషన్ గురించి అడుగుతూ ఉన్న ఆషికి రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో అటుగా చూసిన ముగ్గురికి రాగిని లోపలికి వస్తూ కనిపిస్తుంది. రాగిణిని చూసిన దియా నానమ్మ అంటూ బెడ్ దిగి రాగిని కాళ్ళను ఆనందంగా చుట్టేసి అప్పుడొచ్చో అంటూ ముద్దుగా అడుగుతూ మమ్మకి అబ్బాయింది చూడు అంటూ ఆషి వైపు చూపిస్తూ డల్గా చెప్తుంది. ఏం కాదు బంగారం, తగ్గిపోతుంది, ఎలా ఉన్నావు అంటూ దియాను గుండెలకి హత్తుకొని ఆషి పక్కన కూర్చుంటూ ఎలా ఉంది ఆషి అంటూ ఆప్యాయంగా అడుగుతున్న రాగిణిని చూసి బాగుందత్తయ్య, ఎప్పుడొచ్చారు అంటూ చిరునవ్వుతో అడుగుతుంది. ఇందాకే వచ్చామా ఆషి, జరిగింది తెలిసి ఇటే వచ్చామంటూ ఆషి చేపట్టుకొని మా ఇంటికి ఉన్న ఒకే ఒక ఆడపిల్ల ప్రణవి, తన ప్రాణాలు పోకుండా కాపాడావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తల్లి. ఈ పెళ్లి నీకు ఇష్టం లేకుండా జరిగిన మెడలో తాళిని గౌరవించి ఆయుష్ను భర్తగా స్వీకరించావు. నువ్వు నిజంగా మా ఇంటి మహాలక్ష్మివి తల్లి. నీ రాకతో ఆగిపోయిన నవ్వులు వెళ్ళి విరవడమే కాకుండా అమితమైన ఆనందాలు అండ్ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చావు.
అత్తయ్య మీరే అన్నారు కదా మన ఇంటి ఆడపిల్లని, మరి అలాంటి ఆడపిల్ల ప్రమాదంలో ఉంటే నాకెందుకని స్వార్థంగా వదిలేయలేను. అందుకే నా వల్ల అయిన సాయం నేను చేశాను అంతే. నేనేదో గొప్ప పని చేసినట్టు నన్ను ఆకాశానికి ఎత్తేయకండి అని చిన్నగా నవ్వి లోపలికి వస్తున్న కృష్ణదేవ్ సూర్యదేవులని చూసి పైకి లేవబోతుంటే, హా పర్లేదు పడుకో తల్లి అంటూ ఇద్దరు చెరోవైపు కూర్చొని తన 2 చేతులు పట్టుకుంటారు. మహల్కి వెళ్ళిన ఆయుష్ గార్డెన్లోకి వెళ్ళి అక్కడ ప్రణవికి పాము కాటు వేసిన ప్లేస్ను చిరుతలాంటి కళ్ళతో స్కాన్ చేసి అక్కడ మొత్తం ఇంచ్ బై ఇంచ్ చూస్తూ ఉంటాడు. ప్రణవి తలకి అక్కడున్న రాయి బలంగా తగలడంతో ఇంకా రక్తపు మరకలు అక్కడున్న ఆ రాయి వైపు చూస్తూ, ఎందుకో మహల్ బ్యాక్ సైడ్కి వెళ్ళిన ఆయుష్కి డౌట్ వచ్చి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేయమని చెప్పి ఆ ఫుటేజ్ చూసిన ఆయుష్ కనుబొమ్మలు ముడిపడతాయి. ప్రణవి ఎవరికంటే పడకుండా మహల్ బ్యాక్ సైడ్కి రావడం, అక్కడ ఎవరితోనో ఏదో సీరియస్గా చెప్పడం, ఆ వ్యక్తి తన బ్యాగ్ నుండి పాము ఉన్న బుట్ట బయటకు తీసి ప్రణవికి చూపించడం, ప్రణవి ఆ వ్యక్తితో ఇంకేదో చెప్పి అక్కడ నుండి ఎవరు చూడకుండా వెళ్ళగానే ఆ వ్యక్తి కూడా అక్కడ నుండి మరోవైపుకి వెళ్తాడు. అది చూసిన ఆయుష్ తిరిగి మహల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసిన తనకి 1:15 ఫుటేజ్ మిస్ అవ్వడం కనిపించి తన అనుమానం మరింత బలపడుతుంది. అరే నిష్, ఈసారి నీ బీస్ట్ అన్న నిన్ను అస్సాంకి పార్సల్ చేయడం ఖాయం. ఆయుష్ గురించి తెలిసి కూడా ఎందుకురా నీ పచ్చి పిచ్చి అంటే పుచ్చిపోయిన తెలివి చూపించి దొరికిపోతావు. మహల్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన ఆయుష్కి 1:15 ఫుటేజ్ మిస్ అవ్వడం కనిపించింది. తన అనుమానం మరింత బలపడుతుంది. పక్కనున్న సెక్యూరిటీ గార్డ్ వైపు చూస్తూ, మార్నింగ్ 10 to 11:15 టైం ఈ ఫుటేజ్ కనిపించడం లేదేంటి, అది ఎలా మిస్ అయింది అని కోపంగా అడుగుతాడు. ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి మిస్ అయి ఉంటుంది సార్ అంటూ నిషాన్ ఫుటేజ్ గురించి ఆయుష్కి తెలియకూడదు అని గట్టిగా చెప్పడంతో ఆయుష్ వైపు గుటకలు మింగుతూ భయంగానే అబద్ధం చెప్తాడు. ఆయుష్ సెక్యూరిటీ గార్డ్ వైపు చూస్తూ మున్నా అని పిలవగానే మున్నా తన చేతిలో ఉన్న గన్ సెక్యూరిటీ గార్డ్ నోట్లో పెట్టి ఆయుష్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాడు. జస్ట్ 5 కౌంట్ చేస్తాను, ఆ లోపు ఆ ఫుటేజ్ ఎలా మిస్ అయిందో నాకు నిజం చెప్పాలి. మార్క్ మై వర్డ్స్, నాకు నిజం మాత్రమే చెప్పాలి, లేదా ఆ బుల్లెట్ నీ బాడీలోకి దూసుకొని వచ్చేస్తుంది అని చెప్పి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు. 5, 4, 3, 2 అండ్ అంటూ ఉండగానే ఆయుష్ కాళ్ళ మీద పడి, ప్లీజ్ సార్ నన్ను చంపకండి, మీ దగ్గర ఎన్నో నెలలుగా వర్క్ చేస్తున్నాను, నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు ఎలాంటి తప్పు చెయ్యవని, తప్పు చేసే సాహసం కూడా నువ్వు చెయ్యవని నాకు బాగా తెలుసు, కానీ నిజాన్ని దాచాలని చూస్తున్నావు, అది కూడా నేను సహించను. సో చెప్పు, ఫుటేజ్ ఎలా మిస్ అయింది, ఎవరు మిస్ అయ్యేలా చేశారు? సార్ అది అది అంటూ నసుకుతూ ఉన్న గార్డ్ వైపు విసుగ్గా చూస్తూ, డోంట్ వేస్ట్ మై టైం, త్వరగా చెప్పు అంటూ సీరియస్గా అడుగుతున్న ఆయుష్ వైపు చూస్తూ, నిషాన్ సార్నే ఫుటేజ్ని డిలీట్ చేశారు సార్, ఆ విషయాన్ని మీకు చెప్పొద్దు అని గట్టిగా చెప్పారు, అందుకే చెప్పలేదు అంటూ ఆయుష్ ఎక్కడ చంపేస్తాడు అని భయంగా నిజాన్ని చెప్పేస్తాడు. వాట్, నిష్ డిలీట్ చేశాడా? కానీ ఎందుకు, తనకేంటి అవసరం అని ఆలోచిస్తూ ఇండెక్స్ ఫింగర్తో నుదుటిని రబ్ చేస్తూ ఆలోచిస్తూ ఉన్న ఆయుష్ వెంటనే కళ్ళు తెరిచి బ్యాకప్ కోసం ట్రై చేస్తూ సిస్టమ్ ముందు కూర్చుంటాడు. బ్యాకప్కి కూడా ఛాన్స్ లేకుండా నిషాన్ సార్ టోటల్గా ఫుటేజ్ మొత్తం ఎరేజ్ చేశాడు సార్ అంటూ వెనుక నుండి భయంగా చెప్తున్న సెక్యూరిటీ గార్డ్ వైపు కోపంగా చూస్తూ, మున్నా ఆ గార్డ్ని బయటకు తోసేయ్, వాడు మళ్ళీ నాకు కనిపించకూడదు అండ్ నా మహల్లో నా మాట వినే వాళ్ళు మాత్రమే ఉండాలి, ఉంటారు కూడా, గాట్ ఇట్? నా ముందు వాయిస్ రైజ్ చేయడం కానీ నాకు తెలియకుండా ఇలాంటి పనులు చేసిన ఐ కాంట్ టాలరేట్ అంటూ తిరిగి సిస్టమ్ వైపు చూస్తాడు. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్ అంటూ ఉన్న అక్కడున్న గార్డ్స్ తనని మహల్ గేట్ బయటకు నెట్టేసి ఆయుష్ సార్కి తెలియకుండా ఫుటేజ్ డిలీట్ చేసినప్పుడు ఒక్క క్షణం ఆలోచించుంటే ఇలా రోడ్ మీద పడేవాడివి కాదు, హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చొని నెలకి 50,000 తీసుకుంటూ ఉండేవాడివి. ఇప్పుడు చూడు నీ లైఫ్ రోడ్డు మీదకుంది అని తోటి గార్డ్స్ అందరూ తన వైపు జాలిగా చూస్తూ జాలి చూపిస్తూ ఉంటే మరికొంతమంది జాలి చూపిస్తూ ఎక్కడ ఆయుష్ వాళ్ళని కూడా రోడ్డు మీదకి విసిరేస్తాడో అని కామ్గా మహల్లోకి వెళ్ళిపోతారు. దాదాపు గంట సేపు ఆ ఫుటేజ్ కోసం కష్టపడి ఆయుష్ సక్సెస్ఫుల్గా ఫుటేజ్ను బ్యాకప్ తీసుకుని వస్తాడు. ఆయుష్కి హ్యాకింగ్ కూడా వచ్చు, కానీ దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేస్తాడు. ఈ విషయం మున్నాకి తప్ప ఎవరికీ తెలియదు. ఆయుష్ సీసీ ఫుటేజ్ను ఓపెన్ చేస్తూ జాగ్రత్తగా ఫుటేజ్ను చూస్తూ ఉంటాడు. మహల్ నుండి ఎవరి వర్క్స్ మీద వాళ్ళు వెళ్ళిపోయాక 2 గంటల తర్వాత ఈవెంట్ మేనేజర్ వర్కర్స్తో పాటు అక్కడికి రావడం, వాళ్ళకి ఆశి వర్క్ అప్పగించడం ఒక క్యామ్లో క్లియర్గా రికార్డ్ అవుతుంది. మరో క్యామ్లో వర్కర్స్ డ్రెస్లో వచ్చిన వ్యక్తి ప్రణవితో గార్డెన్లో మాట్లాడడం,
కాసేపటి తర్వాత ఆ వ్యక్తి తిరిగి గార్డెన్లో నిలబడి ఎవరికో కాల్ చేసి మరో కాల్ మాట్లాడడం. 20 నిమిషాల తర్వాత ప్రణవి గార్డెన్లోకి రావడం. ఆ వెంటనే ఆ వ్యక్తి తన బ్యాగ్లో ఉన్న బుట్ట తీసి అందులో ఉన్న పామును గార్డెన్లోకి వదులుతాడు. ఆ పాము గడ్డి మీద పాకుతూ వచ్చి ప్రణవి పాదం మీద కాటు వేశాక ఆ నొప్పికి ప్రణవి అరుస్తూ బ్యాలెన్స్ తప్పి పక్కనే రాయి మీద పడ్డంతో బలంగా తలకి గాయం అయ్యి ఇటువైపు తిరిగిన ప్రణవిని చూసి ఆ వ్యక్తి షాక్ అయి భయంతో పరుగు పెట్టడంతో ప్రతిదీ ఆయుష్ చిరుత చూపు దాటిపోలేదు. ఆయుష్ బ్యాక్కి ఫుటేజ్ను పాస్ చేసి ఆ గార్డెన్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఫేస్ను జూమ్ చేసి మున్నా అని బయటున్న మున్నాను పిలిచి వీడు ఎక్కడున్న 2 గంటల్లో నా కళ్ళ ముందు ఉండాలి అని ఆర్డర్ వేసి ఆ రూమ్ నుండి బయటకు వస్తూ మహల్ లోపలికి వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంటాడు. ఆ గార్డెన్లో ఉన్నవాడు ప్రణవిని చూసి ఎందుకు షాక్ అయి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. అంటే వాడు చంపాలి అనుకుంది ప్రణవిని కాదా అంటూ ఒక్కసారిగా పైకి లేచి మోహిత్కి కాల్ చేసి ప్రణవి పాము ఘాటు వేయకముందు ఏం జరిగింది అంటూ సీరియస్గా అడుగుతాడు. నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు బావా అని ఆలోచిస్తూ గుర్తొచ్చింది, ఎవరో పిలుస్తున్నారని ప్రణవి ఆశీకి చెప్పిందంట. ఆశీ గార్డెన్లోకి వెళ్తూ ఉంటే కాల్ రావడంతో మాట్లాడుతూ ఉంటే ప్రణవి అరుపు విని గార్డెన్లోకి వచ్చి చూసిందంట. మోహిత్ చెప్పింది విని ఆయుష్ తన ఫింగర్తో నుదిటిన రబ్ చేస్తూ ఓకే ఆశీకి మొబైల్ ఇవ్వు, నేను తనతో మాట్లాడాలి అని గంభీరంగా చెప్పిన ఆయుష్ మాటలు విని విషయం ఏదో సీరియస్గానే ఉంది అని అర్థం చేసుకుని ఓకే బావా అంటూ ఆశీ ఉన్న రూమ్లోకి వెళ్తాడు మోహిత్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.